మన దేశాన్ని ఒక యుద్ధం చుట్టుముడుతుంది. అది తుపాకులతో కానీ బాంబులతో కానీ జరిగే యుద్ధం కాదు, కత్తులతో కొడవలతో జరిగే యుద్ధం అంతకంటే కాదు. బ్రహ్మపుత్ర నదిలో ఉన్న నీరు ఒక్కసారిగా మన భారతదేశం మీద వచ్చి పడితే మన దేశంలో ఉన్న అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఆ నీటితో చేసే నీటి యుద్ధం. నదుల్లో నీరు ఎండిపోయి గొంతుల్లో తడారిపోయి ఆకలి దప్పికల కోసం బంగ్లాదేశ్ దేశం కూడా మనతో పాటే చేసే యుద్ధం. ఇంతకీ ఆ యుద్ధం ఏంటి? ఎవరు సృష్టించారు? దాన్ని ఆపకపోతే మన దేశం ఎదుర్కొనే సమస్యలు ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. చైనా ప్రభుత్వం బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్కు 2024 డిసెంబర్న ఆమోదం తెలిపింది. దీనివల్ల చైనా ప్రతి సంవత్సరం 300 బిలియన్ల కిలోవాట్స్ పవర్ను ప్రొడ్యూస్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ డ్యామ్ చైనా గతంలో నిర్మించిన 3 గార్జెస్ డ్యామ్ కన్నా 3 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఈ బ్రహ్మపుత్ర నది హిమాలయాల్లో అత్యంత వేగంగా ప్రవహించే నది కావడం వల్ల ఇక్కడ 2000 మీటర్ల ఎత్తు నుంచి ఈ నది కిందకి పడి భారీ జలపాతాన్ని ఏర్పాటు చేస్తుంది. అక్కడే ఈ డ్యామ్ కట్టి హైడ్రో పవర్ని ఉత్పత్తి చేయాలని చైనా ప్లాన్ చేసింది. ఈ ప్రదేశం భారత సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఈ విషయమే మన దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇంతకీ ఈ డ్యామ్ని చైనా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మన భారతదేశానికి ఎలాంటి విపత్తులు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, నీటి నియంత్రణ. బ్రహ్మపుత్ర నది టిబెట్లోని యార్లంగ్ జాంగ్ బోగాలో ప్రారంభం అయ్యి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మీదుగా బంగ్లాదేశ్కు చేరుకుంటుంది. చైనా గనుక ఈ నదికి అడ్డంగా ఈ డ్యామ్ని కడితే నదిలోని నీటిని నిల్వ చేసేందుకు లేదా ప్రవాహాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో నీటి విడుదలను తగ్గిస్తే భారతదేశంలోని చాలా ప్రాంతాలు నీటి కొరతకు గురవుతాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పొలాలకు నీరు అందకుండా పోయి ఆ ప్రాంతాల్లో నీటి లభ్యత కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా అక్కడ నీటి ఆధారంగా పనిచేసే పరిశ్రమలు కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ డ్యామ్ కనుక పూర్తి అయితే ఈ చైనా ఈ బ్రహ్మపుత్ర నదిని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టేసుకుంటుంది. అంటే ఆ నది నుంచి భారతదేశానికి ఎంత నీరు రావాలో కూడా నిర్ణయించే అధికారం చైనాకు మాత్రమే ఉంటుంది. ఇదే పరిస్థితి మెకాంగ్ నదిలో కూడా జరిగింది. అక్కడ కూడా చైనా థాయిలాండ్, లావోస్, వియత్నాం లాంటి దేశాలకు ముఖ్యమైన నీటి వనరుగా ప్రవహించే మెకాంగ్ నదిపై డ్యామ్ కట్టి దాన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని చైనా భారతదేశం మీద కూడా ప్రయోగిస్తోంది. ఒకవేళ చైనా ఈ డ్యాంలో మొత్తం నీటిని నిల్వ చేసుకొని కావాల్సినప్పుడు ఒకేసారిగా విడుదల చేస్తే మన దేశంలో ఉన్న అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు భారీగా వరదలు వచ్చే అవకాశం ఉంది. అనేక గ్రామాలు మునిగిపోతాయి, వేలాది మంది ప్రాణాలు కోల్పోతారు. అది ఎంతగా అంటే మన భారతదేశ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రెండవది, టెంపరేచర్ చేంజెస్ ఇన్ హిమాలయాస్. ఈ హిమాలయాల నుంచి ప్రవహించే నదుల ప్రవాహం సహజంగా ఉండాలి, కానీ ఈ డ్యామ్ వల్ల పరిస్థితి మొత్తం మారిపోతుంది. నీటి నిల్వ, నదుల ప్రవాహం వీటిలో చేంజెస్ రావడం వల్ల అక్కడ హిమాలయాల్లో తేమ శాతంలో హెచ్చుతగ్గులు అనేవి వస్తాయి. అప్పుడు అయితే అతివృష్టి లేదా అనావృష్టి వచ్చేకి అవకాశం ఉంటుంది. ఈ నది నుండి నీటి ప్రవాహం ఎక్కువైపోతే మన దేశంలో 1 కోటి ఎకరాలకు పైగా సాగుకు పనికి రాకుండా పోతుంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో వచ్చే వరదల వల్ల రైతులు తమ భూములను కోల్పోవాల్సి వస్తుంది. ఈ డ్యామ్ మన దేశ రక్షణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం రాష్ట్రాల్లో ఉన్న సైనిక స్థావరాలన్నీ ఈ డ్యామ్ వల్ల భారీ ముప్పుకి గురి కావచ్చు. భారత సైన్యం అరుణాచల్ ప్రదేశ్, తవాంగ్, అస్సాం ప్రాంతాల్లో ప్రధానంగా బ్రహ్మపుత్ర నదిపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా యుద్ధ పరిస్థితి వస్తే భారత సైన్యానికి తగినన్ని వనరులు అందకుండా పోవచ్చు. అంతేకాకుండా వాళ్ళకి అవసరమైన సమయంలో భారీ వరదలు సృష్టించడం ద్వారా భారత సైనిక స్థావరాలను కూడా దెబ్బతీసేందుకు అవకాశం ఉంటుంది. ఈ డ్యామ్ కేవలం జల విద్యుత్ ప్రాజెక్టుగానే కాకుండా భారత సరిహద్దు సమీపంలో వ్యూహాత్మకంగా మిలిటరీ ప్రాజెక్టుగా ఉపయోగించవచ్చు. డ్యామ్ నిర్మాణంతో పాటు చైనా ఆ ప్రాంతంలో కొత్త రహదారులు, మిలిటరీ స్థావరాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ డ్యామ్ మన భారతదేశం మీదనే కాకుండా పక్కనే ఉన్న బంగ్లాదేశ్పై కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ బ్రహ్మపుత్ర నది మన భారతదేశంలో నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవేశించి అక్కడ గంగా నదిలో కలుస్తుంది.
చైనా నీటిని నిల్వ చేసి బంగ్లాదేశ్కి వెళ్ళే ప్రవాహాన్ని తగ్గిస్తే ఆ దేశంలో కూడా సాగునీటి కొరత ఏర్పడుతుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ వ్యవసాయానికి 60% నీరు బ్రహ్మపుత్ర నది నుంచే వస్తుంది. ఇది తగ్గితే ఆహార ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. చైనా అకస్మాత్తుగా నీటిని వదిలితే బంగ్లాదేశ్లో కూడా భారీ వరదలు వచ్చి వేల గ్రామాలు మునిగిపోతాయి. మన భారత ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని గమనించి తమ హక్కులను కాపాడుకోవడానికి ట్రై చేస్తోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చైనాకు గుర్తింపు నోట్ పంపింది. ఆ నోట్లో ఏముందంటే, మీరు కట్టే ఈ ప్రాజెక్టు వల్ల దిగువన ఉన్న దేశాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకూడదు అని స్పష్టం చేసింది. చైనా కడుతున్నది కేవలం ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది మన భారతదేశ భద్రతకి, వ్యవసాయానికి, అలాగే నీటి వనరులకి ముప్పు. సో ఈ డ్యామ్ కట్టినా కూడా మన భారతదేశానికి ఎలాంటి ముప్పు రాకూడదని చెప్పేసి మన భారతదేశం అయితే ఒక నోట్ పంపించాము. ప్రస్తుతం ఇప్పటికి కూడా మన భారతదేశం నుంచి ఈ చర్చలు అనేవి సాగుతూ ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ డ్యామ్ కట్టడం వల్ల మన భారతదేశానికి ఎలాంటి విపత్తులు రాబోతున్నాయో మీరు ఇప్పుడు చూశారు కదా. దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్లో తెలియజేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.